find the unit digit for 2 power 51, 3 power 37, 18 power 142, 18 power 142, 27 power 184, 756 power 756, 935 power 921. సింగిల్ పవర్ ఫస్ట్ చేద్దాం, దాని తర్వాత పవర్ టు ద పవర్ చేద్దాం. యూనిట్ డిజిట్స్ 2 పవర్ 51 యొక్క యూనిట్ డిజిట్, 3 పవర్ 37 కొల్ల యూనిట్ డిజిట్, 18 పవర్ 142కు యూనిట్ డిజిట్, 27 పవర్ 184కి యూనిట్ డిజిట్, 756 పవర్ 756 యూనిట్ డిజిట్, 935 పవర్ 921 దీని యూనిట్ డిజిట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, మనకు కాన్సెప్ట్ అల్లా రైట్. సైక్లిసిటీ ఎంత? యూనిట్ డిజిట్ యొక్క సైక్లిసిటీ 4. సైక్లిసిటీ అంటే ఏంటి? 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్లు 4 తోటి డివిజిబుల్ కావాలి. అదే కదా 51. 4 రూపంలో రాస్తే 4 12 48 ప్లస్ 3. 4 12 48 ప్లస్ 3. సో 4తో డివైడ్ చేస్తే 4 12 are 48 ప్లస్ 3. ఇదే ఫామ్ లో ఉంది చూడండి. a పవర్ 4k ప్లస్ 3 ఫామ్ లో ఉంది. a పవర్ 4k ప్లస్ 3 ఫామ్ లో ఉంది. ఆన్సర్ ఎంత? a క్యూబ్. a క్యూబ్ అంటే 2 క్యూబ్. ఫస్ట్ వన్ ఆన్సర్ ఎంత? 8. ఫస్ట్ పవర్ లోకి వెళ్ళండి, 4 తో డివైడ్ చేయండి. ఒక నంబర్ ని 4 తోటి డివైడ్ చేస్తే మనకు 0 రిమైండర్ అయినా వస్తుంది, 1 రిమైండర్ అయినా వస్తుంది, 2 రిమైండర్ అయినా వస్తుంది, 3 రిమైండర్ అయినా వస్తుంది. సో 0 వస్తే a పవర్ 4, 1 రిమైండర్ వస్తే a, 2 రిమైండర్ వస్తే a స్క్వేర్, 3 రిమైండర్ వస్తే a క్యూబ్, 3 రిమైండర్ వస్తే a క్యూబ్. పవర్ ని 4 తోటి డివైడ్ చేయండి. 37, 3 4 9 36 ప్లస్ 1. a పవర్ 4k ప్లస్ 1. a పవర్ 4k ప్లస్ 1 ఆన్సర్ ఎంత? a పవర్ 1. 3 పవర్ 1 3. ఇది 4 స్టెప్పుల తర్వాత రిపీట్ అవుతుంది. మిగతాది వేసుకోండి. 2 పవర్ 3 ఇట్ ఈజ్ 8. 18 పవర్ 142. 4 డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 2 డిజిట్లు. 4 డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 2 డిజిట్లు. మనకు యూనిట్ డిజిటే కావాలి. 8 పవర్ 42 అంటే 8 పవర్ 4 ఇంటూ 10 ప్లస్ 2. 4 ఇంటూ 10 ప్లస్ 2. a పవర్ 4k ప్లస్ 2 a స్క్వేర్. 8 స్క్వేర్ ఎంత? 64. 64 యూనిట్ డిజిట్ ఎంత? 4. 64 యూనిట్ డిజిట్ ఎంత? 4. కాన్సెప్ట్ క్లియరా? 18 పవర్ 142 యూనిట్ డిజిట్ కావాలి. 8 4 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ 2 డిజిట్లు 4 తోటి డివైడ్ అవ్వాలి. 42 అంటే 4 ఇంటూ 10 ప్లస్ 2. a పవర్ 4k ప్లస్ 2 ఈజ్ a స్క్వేర్. 8 స్క్వేర్ ఇట్ ఈజ్ 4. నాకు దీని యూనిట్ డిజిట్ కావాలి. 7 పవర్ లాస్ట్ 2 డిజిట్లు 84. 84 అంటే 4 ఇంటూ 21. 84 అంటే 4 ఇంటూ 21. a పవర్ 4k. a పవర్ 4k ఉంటే ఆన్సర్ a పవర్ 4. 7 పవర్ 4. 7 పవర్ 4 ఈజ్ 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఈజ్ 49. 7 స్క్వేర్ ఈజ్ 49. 9 9ల 81 1. 9 9ల 81 1. మల్లికార్జున్, నాకు పవర్ లో 51 ఉంది. 4 తోటి డివైడ్ చేయి. 4 12 48 ప్లస్ 3. a పవర్ 4 2 పవర్ 4k ప్లస్ 3
ఏ పవర్ 4k ప్లస్ 3 ఫార్ములో ఉంటే ఆన్సర్ అంతా ఏ క్యూబ్. ఏ పవర్ 4k ప్లస్ 3 ఆన్సర్ అంతా ఏ క్యూబ్. 2 క్యూబ్ ఈజ్ 8. 37 రెండో ఎగ్జాంపుల్. 4 9 36 ప్లస్ 1 ఏ పవర్ 4k ప్లస్ 1 ఆన్సర్ అంతా ఏ. ఆన్సర్ అంతా ఏ. ఎప్పుడైతే ఇట్లా వచ్చిందో మల్లికార్జున్ ఈ 4k అనేది పక్కన పెట్టేసాయి. ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ రైట్. 6 పవర్ ఎనీ నంబర్, 6 పవర్ ఎనీ నంబర్ ఆన్సర్ 6. 5 పవర్ ఎనీ నంబర్ ఆన్సర్ 5. 1 అయినా 5 అయినా 6 అయినా పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, పవర్ ఏ నంబర్ ఉన్నా, పవర్ ఏ నంబర్ ఉన్నా ఆన్సర్ 1 5 6. 1 5 6 ఆన్సర్ 1 5 6. ఎక్కడ 7 పవర్ 0 ఎస్ అక్కడ అట్లా కూడా రాయొచ్చు. ఇప్పుడు 4 పవర్ 0కి రాశాను కదా, దీని అర్థం ఏంటంటే 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. నువ్వు అర్థం చేసుకుంది కరెక్ట్ రైట్. సో 27 పవర్ 184. సో దీన్ని 4 పవర్ k పవర్ 0 రాసుకుంటే 7 పవర్ 0 ఇట్ ఈస్ 1. ఎస్ 1 గాని 5 గాని 6 గాని ఉంటే యూనిట్ పవర్ లో ఎనీ న్యాచురల్ నంబర్ ఉన్నా యూనిట్ డిజిట్ 1 5 6 వస్తుంది. ఆన్సర్ 1 5 6 వస్తుంది. 4 డివిజిబిలిటీ రూల్ చూడాలి. 4 డివిజిబిలిటీ రూల్ చూడాలి.